నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరంలో అత్యధిక మెజారిటీ లక్ష్యం. వైఎస్ జగన్ వెంటే జనం ఉన్నారన్న జక్కంపూడి రాజా. నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? టీడీపీ మాజీలకు సవాల్ విసిరిన వైసీపీ మాజీలు. వైకాపా పట్ల విసుగు చెంది టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. జాన్పేట చేపల మార్కెట్లో మత్స్యకారులకు న్యాయం. కలెక్టర్, కమిషనర్లకు వెలమ లక్ష్మణరావు కృతజ్ఞతలు. ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత ఆదేశాలు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ గ్రామంలో గడప గడపకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్షకు, అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల పేద ప్రజలందరూ గొప్ప అభిమానాన్ని చూపుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించామని, అనేక మందికి వైద్య సేవలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని, అర్హత ఉన్న వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో గెలుపు మాత్రమే లక్ష్యంగా కాకుండా భారీ మెజారిటీతో గెలిచే విధంగా అడుగులు వేస్తున్నామని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో 45,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామన్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి అందరి మద్దతు ఉంటుందని, రాజానగరం నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల తేదీని నిన్నటి రోజు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. రెట్టించినటువంటి ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయం ఎక్కువ ఉన్న కారణంగా మరీ ఎక్కువ మెజారిటీలు తీసుకుని వచ్చుకోవాలనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని రీతిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా ఏ ఒక్క వివక్షలకు కానీ, లంచాలకు కానీ తావు లేకుండా అందించినటువంటి క్రమంలో ఇవాళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పేద ప్రజలందరూ కూడా ఒక గొప్ప అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఆయన పట్ల. రాష్ట్రంలో ఉన్న 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఆయన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అడుగులు వేస్తా ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ ఓటమి ఖాయమని గ్రహించే ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు. నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? బహిరంగ చర్చకు రాగలరా అని టీడీపీ మాజీలకు సవాల్ విసిరారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, గూడూరి రాధిక, ప్రజాదుల హరినాథ్, బర్రె కొండబాబు, ఈతకోట బాపని సుధారాణి, వాసంశెట్టి గంగాధర్, ఏవి రమణ మాట్లాడారు. టీడీపీ నేతలు మేమే రాజమండ్రిని అభివృద్ధి చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామా? బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ హయాంలో ఎలా అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధం. మరి టీడీపీ హయాంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. మాట్లాడితే ప్రజలు విశ్వసించేలా ఉండాలన్నారు. ఒకే కుటుంబంలో మేయర్ అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి, మరొకరు ఎమ్మెల్యే, 3 పదవులను 16 సంవత్సరాల పాటు అనుభవించి రాజమండ్రి నగరానికి ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఏ ఒక్కరికి ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. అజ్జారపు వాసు, పిల్లి నిర్మల, కేవయ్యన్ బాబు, ఇసుకపల్లి శ్రీను, వాకచర్ల కృష్ణ, మధ్య నూకరత్నం, చోడిశెట్టి సత్యవేణి, బూరాడ కృష్ణమాధరి, మానే దొరబాబు, నీలపాల తమ్మారావు, బెజవాడ రాజకుమార్, అరవా సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఈ రోజున భరత్రామ్ గారు డెవలప్మెంట్ చేసిన కేవలం 2.5 సంవత్సరాల్లో డెవలప్ చేసిన విధానం చూస్తే వారికి ఇప్పుడే ఓటమి భయం పట్టుకొని ప్రజల స్పందన ఇదేనేమి, వారు ఏ విధంగా భయభ్రాంతులు పడుతున్నారో, ఏ విధంగా వాటమికి దగ్గరగా ఏ విధంగా ఉన్నారో చూస్తేనే
అర్థమయ్యి ఈ రోజున వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. డెవలప్మెంట్ వాళ్ళకి అలా కనపట్టలేదా? ఎవరైతే అదే శ్రీనివాస్ గారు మాట్లాడారో ఆయన నివసించే దానవపేటలో సీసీ రోడ్లని వేయించిన కదా. ఈరోజు ఎంత అందంగా తీర్చిదిద్దాం దానవపేట రోడ్లు. గతంలో ఎంతో కాలం నుంచి మా వాసనశెట్టి గంగాధరం గారు కార్పొరేటర్గా ఉన్నప్పటి దగ్గర నుంచి 42వ వార్డులో కొత్త రోడ్డు ఎంతో సమస్యలతో ఉండేది. మా భర్తరామ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వేరే చోట స్థలాలు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు చేయించింది మేము కాదా? 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు స్థానిక ఎమ్మెల్యే గారు ఐఎల్టీడీ ఫ్లైఓవర్ కడతా అన్నయ్య గారు నాకు తెలుసుండగా లేదు. జగ్గంపూడి రామ్మోహన్ గారు ఆర్మీ మినిస్టర్ అయ్యాక ఐఎల్టీడీ ఫ్లైఓవర్ కట్టారు. సెకండ్ నన్న యూనివర్సిటీ కానీ 4th బ్రిడ్జ్ కానీ అని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు తప్ప వీడు ఏమీ చేయలేదు. నిన్న ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మేమే చూసాను, చూసాను నేను. ఆ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైండింగ్ చేస్తుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అటు ధర్నా చేసి నిరాహార దీక్ష చేశారు. తెలియని నిరాహార దీక్ష చేశారు. భరతరామ్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజమండ్రిలో తనదైనటువంటి ముద్ర వేసుకుని వాళ్ళు రాజమండ్రి సుందరీకరణలో భాగంగా, అంటే ఈ సుందరీకరణ అనే మాట ఫస్ట్ 2003లోనూ 2004లో మన పుష్కరాలు వచ్చిన సమయంలో సుందరీకరణ అని మొదలుపెట్టారు. ఏ సుందరీకరణ చేశారో ఒకసారి చెప్పండి. ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు వరకు మీరు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ 4-5 సంవత్సరాల్లోనూ మేము చేసినటువంటిది మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి ప్రజలు నా ఆడపడుచులు అని అంటున్నారే, మరి మీ ఆడపడుచుల కోసం ఇల్లు పట్టాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకంటే కోర్టులో వేశారు? ఏ పేదవాళ్ళకి ఇల్లు అవసరం లేదా? మీరు మట్టికి మంచి ఇళ్ళల్లో ఉండాలి, మీరు మట్టికి శుభ్రంగా ఉండాలి. పేదవాళ్ళ మట్టికి ఇంటద్దరు కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉండాలండి. అభివృద్ధి వేరే, సుందరీకరణ వేరే అంటున్నారు. కాలానికి అనుగుణంగా కొన్ని మారుతాయి. ఇప్పుడు భరతరామ్ గారు యంగ్ అంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఎలా ఉండాలో అలాగే సుందరీకరణ చేశారు. సుందరీకరణలోనూ కొంతమందికి జీవనోపాధిని ఇచ్చారండి. జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు. కార్పొరేటర్స్ అందరూ పడుకుని ఉన్నారు. సడన్ గా లేసేసరికి ఏంటి మన రాజమండ్రిలోనే ఉన్నామా అని మేలుకు వచ్చింది. బాబాయ్ ఇప్పుడు భరతరామ్ గారు నెగ్గేస్తున్నారు, రేపొద్దున మనకి ఇంకా ఏమీ లేదు అనేది ఒక భయం నుంచి పెట్టిన ప్రెస్ మీట్ నిన్నది. మేము అభివృద్ధి, సంక్షేమము, ప్రగతి ఇవన్నీ కూడా ఈ 3 ఆయుధాలతో ముందుకెళ్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము, మేము నెగ్గుతున్నాము. వాళ్ళు ఓడిపోతున్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా కలిసి బాబాయ్ మేము ఓడిపోతున్నాం, అందుకే మాకు బాబాబు మీరు బీజేపీ రండి, బాబాబు మీరు జనసేన రండి, బాబాబు మీరు హస్తం రండి అని చెప్పి అందరు సాయం కోరి తెచ్చుకుంటున్నారు. టిట్కో ఇల్లు గురించి మాట్లాడారు సోదరులు. టిట్కో ఇల్లు ఒక్కొక్క జన్మభూమి కమిటీ 150 ఇల్లు తీసుకున్నారండి. 2014-19లో ఒక్కొక్క జన్మభూమి కమిటీలో కార్పొరేటర్స్ తీసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఏదైనా మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి స్థలాలు కేటాయిస్తే మీరు ఓరలేక అవి ఫేక్ పట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సబబని చెప్తున్నాను. తోలు తీయడం తెలుసు, తోలుని బెల్టగా తయారు చేయడం తెలుసు. ఇంకోటి అన్నారు చూసారా, పిడేలు మంత్రం గారు అంటారు. ఇది పిడేలు మంత్రం గారు పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ బెల్టతో ఆడే కొట్టుకుంటుంటారు, డబ్బులు వేస్తారని. వాళ్ళ బెల్టతో ఆడే కొట్టుకుంటుంటారండి, ఎవరో కొట్టరు. మీకు తెలుసా, మేము బెల్ట తయారు చేస్తాం, మీరు తోలు బెల్టతోటి మీ తోలు వచ్చేద్దాం. వచ్చే ఎలక్షన్లో మీకు భయం దడా పుట్టుకుంది మీకు. ఆ భయంతో ఎక్కడెక్కడో ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా లేవలేరు, నల్లలేరు, 3 అంతస్తులు మెట్లు ఎక్కలేరు అన్న వాళ్ళందరూ కూడా బలి ఎక్కించి నిన్న కూర్చోబెట్టి తూతు మంత్రం ఆడించారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ విధానాల పట్ల విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నాయకులు, కార్యకర్తల రాకను స్వాగతిస్తున్నామని తెలిపారు.
స్థానిక 31వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ మాజీ డైరెక్టర్ చొక్కాకుల శ్రీనిబాబు, ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయం డైరెక్టర్ చొక్కాకుల వెంకటరమణి, పిల్ల వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి సరస్వతి, పల్లవి, పైడమ్మ, అప్పాయమ్మలతో పాటు సుమారు 120 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయుడు మాస్టారు, శనపతి సత్యబాబు, రాంబాబు పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చింది, మార్పు మొదలైందన్నారు. ఇటీవల కోటిలింగాలపేటలో వైకాపాకు చెందిన 200 మంది తమ కూటమిలో చేరడం వైకాపాకు చెంపపెట్టన్నారు. వైకాపా విధానాలు, స్థానిక నాయకత్వం పట్ల విసుగు చెందిన చాలా మంది ఇప్పటికే టీడీపీలో చేరారని, ఇంకా అనేక మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని అధిష్టానం గుర్తించి వారి కష్టానికి తగ్గట్టుగా పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఈ రోజున ఒక శుభ పరిణామం. ఈరోజు కోడ్ మొదలైంది. కోడ్ మొదలైన తర్వాత మార్పులు మొదలవుతూ ఉన్నాయి. మొన్ననే చూసాం, కోట్లింగాలపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గౌరవం దక్కని పరిస్థితిలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించి ఏదైతే ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ జెండా మోసి ప్రజాక్షేత్రంలోని ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేక ఈ రోజున విసుగు చెంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. సరైన నిర్ణయం తీసుకోండి, మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఆ రూపంలో మేము చేయగలుగుతాం. ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు సూపర్ 6 ద్వారా ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం, కానీ అవి సరిపోవట్ల. ఇంకా ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అధినాయకత్వం కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా పరిష్కారం మా దృష్టిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ. తప్పకుండా ఈ కూటమికి మనం సహకరించినట్లయితే ప్రజల యొక్క సమస్యలు తీరుతాయి, రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం, భవిష్యత్ తరాల వారికి ఒక భరోసా కల్పించిన వాళ్ళు అవుతాం అన్న ఒక ఆలోచనతో అందరూ కూడా అడుగులకి ముందు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది భరతరామ్ ఓటమికి అంగీకారం. ఆయనకి ఏ విధమైన ప్రజాస్పందన లేదు. ఆయన ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసిన తర్వాత ఎవరో ఆకర్షితులై వచ్చింది లేదు. తిరిగి ఆ పార్టీ నుంచి మొన్న మార్కెట్ సంఘ చైర్మన్ వచ్చేసారు. ఈరోజు డైరెక్టర్లు వస్తున్నారు, నామినేటెడ్ డైరెక్టర్లు. ఒక స్థాయి నాయకుడు ఈ రోజున కోట్లింగాలపేటలో బలహీన వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన వచ్చేసారు. ఇలాగ చెప్పుకుంటూ వస్తూ ఉంటే అనేక మంది ఆ పార్టీ అధికారంలో ఉన్నా కాదనుకొని వస్తున్నారంటే మార్పు మొదలైంది. రాజమహేంద్రవరం జాంపేట చేపల మార్కెట్లో మత్స్యకారులకు ఎంతకాలానికి సమన్యాయం జరిగిందని జాంపేట చేపల మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడు వెలమ లక్ష్మణరావు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు దళారులు వ్యాపారం చేస్తూ మత్స్యకారులను భయభ్రాంతులను చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారులు ఇన్నాళ్లు శాసిస్తూ వచ్చారన్నారు. చేపల మార్కెట్లో లాటరీ తీయకుండా హైకోర్టుకు వెళ్లారని, దీనిపై తాము కూడా ఇంప్లీడ్ కావడంతో హైకోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఇరు వర్గాలను కూర్చోబెట్టి లాటరీ వేశారన్నారు. అయితే లాటరీ పద్ధతి వద్దంటూ కమిషనర్ డౌన్ అంటూ జాంపేట చేపల మార్కెట్ హోల్సేల్ అండ్ రీటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం పక్షాన ధర్నా చేసి అబాసుపాలు చేయడాన్ని మత్స్యకారుల తరపున ఖండిస్తున్నామన్నారు. అలాగే గతంలో జిల్లా కోర్టులో తమపై దావా వేసి ఓడిపోయారని, అయినప్పటికీ కేవలం 6 వ్యక్తులు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండబట్టే తమకు న్యాయం జరిగిందన్నారు. గోదావరి బెస్తా మహిళా సంఘం లిమిటెడ్ సంఘం, గోదావరి మాత ఫిషర్మెన్ సంక్షేమ సంఘం, గోదావరి మాత మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు వద్దే ధనలక్ష్మి, కంచి ప్రభాకర్రావు, వెలమ లక్ష్మి, మరిడయ్య, గొల్లా అచ్చియమ్మ, లక్ష్మీ శాంతి, కంచి మురళి, కంచి హరీష్, పైడితల్లి, నాగ సత్యలత, కృష్ణంరాజు, రవి, వినోద్, చిన్న, రామకృష్ణ, మోహన్, సునీత, నాగమణి, దారాగంగ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. మా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గారు మా మత్స్యకారులకి సరైన సమన్వయం ఇంతకాలానికి మాకు న్యాయం జరిగిందండి. ఎందుకంటే ఈరోజు ప్రతి దళారులు ఈరోజు మార్కెట్లో వ్యాపారం చేస్తూ మత్స్యకారుని భయభ్రాంతులు చేస్తూ ఇంతవరకు కూడా మార్కెట్ శాసించారండి. ఈ రోజున మా మత్స్యకారులందరికీ కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళు మాపై లాటరీ తీయకుండా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసు వేశారు. దాంట్లో మేము ఇంప్లూడ్ అయిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా
కలెక్టర్ గారికి తీసుకొచ్చి అలాగే కమిషనర్ గారికి తీసుకొచ్చి అప్పుడు లాటరీ సిస్టమ్ వేస్తానని కమిషనర్ గారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఇద్దరికి చెయ్యండి అని చెప్పారు. అయితే ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ కూడా చేసిన కమిషనర్ కావాలని తప్పుదోవ పట్టిస్తూ కమిషనర్ గారిని నశించాలని కమిషనర్ గారిని అవర్సాలు చేయాలని చేసినందుకు దీన్ని మత్స్యకార సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. 2 లక్షల రూపాయలు మా ముసలా మొక్క దగ్గర డబ్బులు వసూలు చేశారండి. మీకు ఎందుకు మా సంఘం ఉందని సరే అని మేము డబ్బులు కట్టేవాళ్ళం సార్. కడితే ఆ డబ్బులన్నీ తినేసి మేము ఏంటి డబ్బు ఏమైంది, పుష్పరాలు వచ్చినాయి, ఒక బియ్యం మూట మాకు వేయించండి, చుట్టాల వాళ్ళు వస్తారు, 15 రోజులు మార్కెట్ ఉండదని అడిగితే మమ్మల్ని మార్కెట్ స్వామి కూడా అడుక్కోమన్నారండి. ఈ ముసలి నాగు ఎల్లయ్య కోటేశ్వరరావు వీళ్ళందరూనండి ఆ సంఘం వాళ్ళు. ఇదేంటి మా డబ్బు ఉంచుకొని మమ్మల్ని అడుక్కోమన్నారని మేము చాలా బాధపడ్డాం. మేము అలాగే కోర్టుకు వేసారండి, మాకు డబ్బులు తినలేదని. మేము కోర్టులో జరుగుతుందండి, ఇప్పుడు కోర్టుకు కూడా తిరుగుతున్నాం. ఆడవాళ్ళు అన్న వాళ్ళే ఒక్కళ్ళకి కూడా విలువ ఉండదండి జాపడి మార్కెట్. వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు అంటే చాలా నీచంగా చూస్తారండి. ఈ రోజు నాడు మేము సొసైటీ చేసుకున్నాక మాకు ఆడదంటే ఒక విలువ అన్నది జాపడి మార్కెట్లో పుట్టిందండి. అది కూడా లక్ష్మణరావు గారు ఉండబట్టి మేము ఆడవాళ్ళని నిలబడగలిగాము. ఆయన తలవకు తప్ప అలాగే కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరి వల్ల మేము ఇప్పుడు మత్స్య శాఖ వాళ్ళు అందరూ కూడా నిలబడి మా బిడ్డలకి కొంచెం అన్నం పెట్టుకునే ఇదిలోకి ఎదిగేలాగా వచ్చామండి. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సువిధ, సివిజిల్, ఎంసీసీ, ఎంసీఎంసీ, వీడియో రికార్డింగ్, మానిటరింగ్ విభాగం, వీడియో పాయింటింగ్ తదితర విభాగాలను కలెక్టర్ మాధవిలత ఎస్పీపీ జగదీష్తో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా వివిధ రకాల విధులను నిర్వర్తించేవారు అందజేసే నివేదికలు ఎప్పటికప్పుడు ఈసీఐ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరగాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో సివిజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఖచ్చితంగా 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉండాలని నివేదికలు పంపడం జరగాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వానికి తావు ఇవ్వరాదన్నారు. నామినేషన్లు దాఖలు, రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతులు తదితర అంశాలపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించడం, సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. మాస్టర్ ట్రైనర్ ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఆన్లైన్లో నివేదికలు పంపడంపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు కలెక్టర్కి వివరించారు. టీవీలలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై, వివిధ పత్రికల్లో వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడే వారికి నోటీసులు ఇవ్వటం, వారికి చెందిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్కి పంపడం జరగాలన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం చుట్టూ ఉన్న వాళ్లలో చాలా మంది బ్లేడ్, గంజాయి బ్యాచ్లేనని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రజలను నమ్మించి మోసం చేశారని, యువతకు ఉపాధి లేకుండా చేశారన్నారు. ఓటర్లు ఈసారి విజ్ఞతతో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ భరత్రాం ప్రధాన అనుచరుడు, వైఎస్ఆర్సీపీ నగర యువజన వైఎస్ఆర్సీపీ విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ఇటీవల వారి పార్టీకే చెందిన మహిళా నాయకురాలి పట్ల నా జోలుకొత్తే పొడిసేస్తానండి అంటూ మాట్లాడిన విధానాన్ని బట్టే ఆయన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. పీతా రామకృష్ణపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శి జాకీ షరీఫ్ను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ అసలు హైదరాబాద్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని భరత్కు సూచించారు. నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు జాపల చిన్నరాజు మాట్లాడుతూ భరత్ రామ్కు సంస్కారం తెలియదని, ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలియదన్నారు. టీడీపీ నాయకులు ఉర్లంకల లోకేష్, కందికొండ అనంత, తాడి దుర్గాప్రసాద్, బూరా రమణ, 48-49 డివిజన్ల ఇన్ఛార్జీలు కానేటి ప్రభుదాస్, దుత్తారపు గంగాధర్, ఆనంద్ పొట్ట తదితరులు పాల్గొన్నారు. అలాగే అక్కడ రాష్ట్రానికి గంజాయి సరఫరాదారులకు మన జగన్మోహన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు అయితే, ఇక్కడ రాజమండ్రి నగరానికి మన ఎంపీ భరత్రాం గారు గంజాయి సరఫరాదారుగా ఉన్నారు. ఈరోజు ఆయనకు కూడా ఉండే బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ ఈ రాజమండ్రి ప్రజలను అనేక రకాలుగా భయభ్రాంతులు చేస్తూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక పార్టీ కార్యకర్తలు రౌడీ షీటర్లని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి. ఎందుకంటే నిన్న కాక మొన్న ఒక సంఘటన కూడా చూసాం మనం. ఆ పార్టీ నాయకుడు ఎవరైతే పీతా రామకృష్ణుడో, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన పార్టీ కార్యకర్తనే పొడి చేస్తానన్నా కూడా ఇంతవరకు కనీస చర్యలు కూడా ఆయన తీసుకోకపోవడం కూడా మీరు అందరూ గమనించాలి. ఆయన ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అన్నది. ఈరోజు ఆయన కేవలం
ఇక్కడ ఏదో ఎమ్మెల్యేగా గెలిచేద్దామని చెప్పి ఈ బ్లేడ్ బ్యాచ్లు అండదండలతో భయభ్రాంతులు చేద్దామని అనుకుంటున్నారు. కానీ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడే ఇక్కడ ప్రజలు ఆయన 30,000 ఓట్లు తిరస్కరించారు. అది గమనించాలి. అంత వ్యవలో కూడా ఈసారి ఆయన 50,000 ఓట్లతో పైగా మెజార్టీతో వాసు గారు గెలవబోతున్నారు, ఆయన ఓడిపోబోతున్నారు. అదంతా కూడా మేము అందరూ గమనించాలని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటాం. ఓల్ని చోటు అనే వ్యక్తి ప్రేమిస్తున్నట్టు అమ్మాయి వాళ్ళ అన్నయ్యని బ్లైండ్ చేయాలి, ఏదో రకంగా అతను ఈ కేసులో ఇరికించాలని ఆ చోటు చేసిన వ్యక్తులు వీళ్ళు ఫ్రెండ్స్గా ఉండి వెనకాల కోఆపరేట్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందండి. ఆల్రెడీ వాళ్ళని రిమాండ్కి పంపించామని చాలా క్లారిటీగా పోలీస్ సిబ్బంది చెప్పడం జరిగింది. మార్గాని భరత్రామ్ గారు ఇతనికి తలాతోకా లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఓడిపోతున్నామని తెలిసి ఆ ప్రెస్ చేస్తున్నతో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చోటు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అతి సన్నిహితుడు. దానికి ఇదిగో ఎవిడెన్స్. ఎంపీ మార్గాన్ భరత్రామ్ ఆఫీసులో భరత్రామ్ను కలుస్తూ అతన్ని అభినందిస్తూ ఉన్నటువంటి ఫోటో ఈ చోటు అనే వ్యక్తి. ఇతను ఎక్కడవాడు నీకు ఎలా తెలుసు? నీ మనిషి కాదా? పోనీ ఇదనుకోవచ్చు. అనేక కార్యక్రమాలు చోటు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తమరు కూడా వెళ్ళి పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది నిజం కాదా ఎంపీ భరత్రామ్? అంటే ఇది పక్కాగా ఆదిరెడ్డి వాసు గారిని ఏదో రకంగా రాజమహేంద్రరావు ప్రజల్లోని రాష్ట్రంలోని నీ అరాచక పాలనలో భాగంగా మీ నాయకుడికి ఉన్నటువంటి అలవాట్లన్నీ మీరు అవలంబించుకోండి, ఏదో విధంగా ఆ కుటుంబాన్ని మీద బురద చల్లాలనే టార్గెట్ తోటి ఉన్నావు. ఇదిగో మరొక ఎవిడెన్స్. చోటు అనే వ్యక్తితో నువ్వు కార్యక్రమంలో పాల్గొన్న ఎవిడెన్స్. అది కూడా నీ యొక్క వైసీపీ నీ యొక్క అనుచర గణంలో ఉన్న మీ నాయకత్వంలో ఉన్న లీడరు అతని ద్వారా ఏదో స్నేహపూర్వకంగా పని ఉందంటే, హైదరాబాద్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో సరదాగా అక్కడికి తిరిగే మనుషులే. అలాంటి స్నేహపూర్వకంగా వెళ్తే ఆ జాకీ షరీఫ్ అన్నవాడు ఫోటో పెట్టి నువ్వు ఏదో బ్లేడ్ బ్యాచ్కి డాను ఆదిరెడ్డి వాసు గారు, గంజా బ్యాచ్కి డాను ఆదిరెడ్డి వాసు గారు అన్నట్టు నువ్వు మాట్లాడి నువ్వు ఏదైతే వాడు వీడు అని మాట్లాడే మాట ఉందో మీరు అది రాజమండ్రి ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. మరి ఆదిరెడ్డి వాసు గారి మీద నువ్వు ఎంత బురద జల్లినా రాజమండ్రి ప్రజలకు ఆదిరెడ్డి వాసు గారి వ్యక్తిత్వం గురించి, ఆదిరెడ్డి కుటుంబం యొక్క విధి విధానాల గురించి కూడా రాజమండ్రి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన రాజమహేంద్రి ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ తరపున ఏర్పాటు చేసిన సమావేశంలో ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కలిసికట్టుగా సంఘటితమై ఒక యూనియన్గా ఏర్పడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాఠశాలలు, కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన విషయాలపై వినతి పత్రం తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి మెమొరాండంగా ఇచ్చి వాటిని సాధించే వరకు యూనియన్ పోరాటం సాగిస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యాసంస్థలు నడపాలి అంటే ఒక ఎడ్యుకేషన్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉంటుందని, అలా రిజిస్టర్ కాబడిన సొసైటీలో ఉన్న విద్యాసంస్థలకు విద్యుత్ బిల్లును కేటగిరీ 2 కమర్షియల్లో కాకుండా కేటగిరీ 7లో పెట్టాలని, ట్రేడ్ లైసెన్స్ తొలగించాలని, హాస్పిటల్స్ తరహాలో విద్యాసంస్థలకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుంకర మురళి, గంగాధర్ చౌదరి, కళ్యాణ్ రెడ్డి ప్రసాద్, సురేష్, గోవిందరాజులు, సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అందరూ కూడా కలిసి పేపర్ మిల్ ఎదుర్కొంటూ ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, పీజీ కాలేజీలు కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అవన్నీ కూడా గత ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాటి నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఈ స్కూల్స్, కాలేజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా
అన్ని పార్టీలకి, అన్ని పొలిటికల్ పార్టీలకు ఇచ్చి ఆ పొలిటికల్ పార్టీల యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ విషయాలని మేము సక్సెస్ఫుల్గా మేము నెక్కిన తర్వాత చేస్తామని చెప్పి వాగ్దానం తీసుకునేలాగా ఒక మేనిఫెస్టో టైప్లో అన్ని పాయింట్లు కూడా డిస్కస్ చేసి పాయింట్లన్నీ కూడా తయారు చేయడం జరిగింది. దేవరపల్లి మండలంలో హోంమంత్రి తానేటి వనిత వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పల్లంట్ల గ్రామంలో బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్లంట్ల గ్రామంలో మంచినీటి ప్లాంటును ప్రారంభించారు. కురుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును ప్రారంభించారు. అనంతరం పల్లంట్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పల్లంట్ల మిరపకు బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేస్తారని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. ఈ గ్రామానికి బస్సు సదుపాయాల కోసం కూడా చేస్తామన్నారు. ఎంతమంది గుంపుగా వచ్చినా జగనన్న సింగిల్ గా యుద్ధానికి సిద్ధమయ్యారని తానేటి వనిత అన్నారు. అన్ని పార్టీలు గుంపుగా వచ్చినా జగనన్నను ఏమీ చేయలేరు అన్నారు. ఏఎంసీ చైర్మన్ గన్నమనేని జనార్దన్, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, దేవరపల్లి ఎంపీపీ దుర్గారావు, సర్పంచ్ నూతలపాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి, ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి విద్యా వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి ఉన్నారు. ఈయన పేదల తరపున పోరాడుతున్నారు. ఈయన మీద దండయాత్రగా ఒక గ్లాసు, ఒక సైకిలు వాళ్ళిద్దరూ సరిపోదని చెప్పి ఒక పువ్వు, ఒక చెయ్యిని కలుపుకొని కూడా వస్తున్నారు. ఇది ఇంత మంచి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే ఆయనకి ఎంత లాభమో తెలియదు, కానీ మనకు మాత్రం చాలా ఉపయోగం. సో అటువంటి ముఖ్యమంత్రిని గెలిపించుకుందామా వద్దా అనేది మీరు ఆలోచించాలి. గెలిపిద్దామా? అదేవిధంగా ఈ ప్రాంతంలో మిరపకాయలకి ప్రసిద్ధి అని చెప్పి అందరూ చెప్తుంటారు. వంటకాలకు కూడా రంగులు కూడా వాడకుండా ఈ ప్రాంత మిరపకాయలని అంత శ్రేష్టమైనవని అందరూ చెప్తుంటారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ మిరపకాయలకు బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు. మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. స్థానిక కంబాలపేట CCRM మున్సిపల్ స్కూల్ నందు 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జిల్లాలోని 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 25,399 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ అత్యవసర మందులు, ORS ప్యాకెట్లు, త్రాగునీరు వసతి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట DEO కె వాసుదేవరావు, ఇతర అధికారులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బొమ్మూరు 91, 92, 96 బూత్లలో క్లస్టర్ కామిని భాస్కర్, యూనిట్ ఇన్ఛార్జ్ కట్టిపూడి బాబీ బూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పర్యటించారు. రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్యప్రసాద్ సూపర్ 6 మేనిఫెస్టోని ఇంటింటికి తిరిగి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయుడు సునీల్, నడిగట్ల కామేష్, దాస్, ముప్పిడి రవి, అనంతారపు గోపి, కోటిపల్లి అమలు, చిట్టూరి బ్రదర్స్, స్వామి, సోమన శాంతి, సోమన ప్రసాద్, సుభాష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ అలిపిరి నుంచి తిరుపతికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దాల అను పాదయాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, శాసనసభ్యులు జకంపూడి రాజా అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలవాలని, రాజానగరం ప్రజలకు మరింత సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఉండాలని, రాజమండ్రి రూరల్ కాబోయే ఎమ్మెల్యే మంత్రి వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా దైవానుగ్రహం ఉండాలని కోరారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుపతికి మెట్టుమెట్టికి దీపారాధన చేస్తూ కుటుంబ సభ్యులతో పాదయాత్ర చేపట్టారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో 175కు 175 స్థానాలు గెలిచేలా జగన్ను ఆశీర్వదించాలని ప్రార్థించారు. గోవింద గోవింద
ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, అలాగే జక్కంపూడి రాజా అన్న అఖండ మెజారిటీతో మళ్ళీ గెలుపొందాలని, శ్రీవారి దర్శనం మెట్ల మార్గం ద్వారా కుటుంబ సభ్యులతో ప్రయాణం, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయనవాయితీగా స్వామివారి దర్శించుకోవడం, స్వామివారి దివ్య ఆశీస్సులు మా జక్కంపూడి రాజా అన్న మీద, ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ఇప్పుడు మా రాజమండ్రి రూరల్ ఇచ్చేసినటువంటి వేణు అన్న మీద కూడా ఈ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం ఉండి అఖండ మెజారిటీతో గెలుపొంది జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలి, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసుకోవాలి. జయ హో జగనన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజానగరంలో అత్యధిక మెజారిటీ లక్ష్యం, వైఎస్ జగన్ వెంటే జనం ఉన్నారన్న జక్కంపూడి రాజా. నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా, టీడీపీ మాజీలకు సవాల్ విసిరిన వైసీపీ మాజీలు. వైకాపా పట్ల విసుగు చెంది టీడీపీలో చేరుతున్నారు, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. జాంపేట చేపల మార్కెట్లో మత్స్యకారులకు న్యాయం, కలెక్టర్ కమిషనర్లకు వెలమ లక్ష్మణరావు కృతజ్ఞతలు. ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.